హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ అయిన రెసిపీ చూపించబోతున్నానండి. అది మంచూరియా అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే డిష్ అండి. దీన్ని నేను పొటాటోతో చేయబోతున్నాను. దీనిలో సాస్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. నేను ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. పొటాటో మంచూరియా అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. మనము ఒక 4 పొటాటోస్ తీసుకొని దాన్ని పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలండి. పొటాటో మొత్తం తురుముకొని దాన్ని ఇలాగా వాటర్లో కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఇలాగా వంచేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఇలా మొత్తం వంచేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తము ఇలా వాటర్ మొత్తము పిండేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం తురిమినటువంటి పొటాటో మొత్తాన్ని ఇలాగా వేసేసుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తము పోయిందనమాట. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దీంట్లో వచ్చేసి ఇప్పుడు పెప్పర్ పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ కారము ఒక 1/2 టేబుల్ స్పూను, దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ యూస్ చేసుకోండి. దీంట్లోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తం వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచేసుకుందాము. మొత్తం అన్ని ఉండలు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. నేను ఈ మంచూరియాలో సాసులు ఎలాంటివి యూజ్ చేయట్లేదండి. యూజ్ చేయకుండా చేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బౌల్స్ ఉన్నాయి కదా, పొటాటో బౌల్స్, అవన్నీ వేసేసి దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఆయిల్లో పొటాటో బౌల్స్ అన్నీ వేసుకున్నాక వాటిని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటి అంటే మంచిగా వేగుతాయి లోపల. ఇలా ఎన్నైతే ఉండలు చేసుకున్నామో, ఎన్నైతే బౌల్స్ చేసుకున్నామో అవన్నీ ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై పక్కన ఉంచేసుకుందాము. ఇలా ఎన్నైతే బౌల్స్ చేసుకున్నామో అవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 3 పెరుగు తీసుకున్నాక దాన్ని ఒక స్పూన్తో ఇలాగా గిలకొట్టుకోవాలి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, దాంట్లోనే కొంచెం పసుపు, సాల్టు, దాంట్లోనే కారము, కొంచెం పెప్పర్ పౌడరు వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఇలాగా స్మూత్గా అయ్యేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఎల్లిపాయని ఇలా తురుముకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక ఎండుమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చిని, ఇలా ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కర్డ్ మిశ్రమం ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసుకొని దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ముందే రెడీ చేసుకున్నటువంటి పొటాటో బాల్స్ ఉన్నాయి కదా, ఆ పొటాటో బాల్స్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా పొటాటో బౌల్స్ కూడా వేసాక మొత్తాన్ని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మొత్తం దగ్గరకు వచ్చి అయిపోయిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయినటువంటి మంచూరియా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు తెలపండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వెళ్ళిన బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.